అనకాపల్లి జిల్లా యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు నియోజకవర్గ పరిధిలో వంట గ్యాస్ కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ఈ రోజు క్యాంపు కార్యాలయం నందు జరిగిన గ్యాస్ డీలర్ల సమావేశం నందు హెచ్చరించారు. డీలర్లను కుటుంబాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు పరిస్థితిని మరియు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాని అడిగి తెలుసుకుని అందరికీ సరఫరా లోటు లేకుండా సక్రమంగా చూడాలని, డెలివరీ బాయ్స్ చేతి వాటాలను కంట్రోల్ చేయాలని, 5 కేజీల గ్యాస్ సిలిండర్లను అచ్యుతాపురం, రాంభిల్లి వలస కార్మికుల ఉన్న చోట అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు డీలర్లను ఉద్దేశించి తెలియజేశారు. ప్రజలందరూ ఈ సందర్భంగా గ్యాస్ త్వరితగతిన రావటానికి మీకు వచ్చే ఓటీపీలను డీలర్లకు తెలియజేస్తే గ్యాస్ త్వరితగతిన సరఫరా అవుతున్నదని తెలియజేశారు. దయచేసి గ్యాస్ కొరత ఎక్కడా లేదు. దయచేసి గ్యాస్ కొరత లేదు. మీరు కంగారు పడకండి, అన్నెసరీగా స్టాక్ చేసుకోకండి, అన్నెసరీ చేసుకోకండి. గ్యాస్ కంటిన్యూస్ గా వస్తూ ఉంది. ఈ రోజు బుక్ చేస్తే రేపు కాదు ఎల్లుండ మీకు నార్మల్ గా ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరైనా అక్కడ డెలివరీ బాయ్ కనుక ఏదన్నా ఇది చేస్తే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు ఇంటిమేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చాలా క్లారిటీగా చెప్తున్నాం. లేదా గ్యాస్ డీలర్ ని అప్రోచ్ అవ్వండి, గ్యాస్ డీలర్ కి కంప్లైంట్ ఇవ్వండి. గ్యాస్ డీలర్లు మేము మాట్లాడాము, గ్యాస్ డీలర్లు 100% దాని మీద చర్య తీసుకుంటారు. మీరు అనవసరమైన కన్ఫ్యూజన్, మీ కన్ఫ్యూజన్ తో ఇంకొకరిని బ్లాక్ మార్కెట్లు అవి చేసుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వం చాలా సీరియస్ గా తీసుకొని భారతదేశంలో గ్యాస్ కొరత లేకుండా చేస్తుంది. ఇది ఒకటి. 2, కమర్షియల్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇస్తానే ఉన్నాం కానీ ఎక్కడ కూడా తగ్గించింది లేదు. దయచేసి ఎవరైనా ఆ బూచి చూపించి రేట్లు పెంచుకొని అలా చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. ఏదైనా మీకు కష్టం వస్తే చెప్పండి, అంతేగాని గ్యాస్ దొరకట్లేదు కాబట్టి రేట్లు పెంచేస్తున్నాం, ఫుడ్ రేట్లు పెంచేస్తున్నాం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. దయచేసి ఇది కూడా ప్రజలు గమనించాల్సిందే. ఏదన్నా ఉంటే మీరు అవసరమైతే డీలర్ దగ్గరికి వెళ్తే డీలర్ ఆ పర్టికులర్ ఏరియాకి ఎన్ని కమర్షియల్ సిలిండర్లు ఇచ్చారో కూడా లెక్క క్లియర్ గా ఉంటుంది. అందులో డౌటే లేదు. ఎప్పుడు కూడా ఒక 3 సిలిండర్లు ఉంటే ఒకటే సిలిండర్ వాడతారు కానీ 3 సిలిండర్లు వాడరు. ఒక సిలిండర్ సేఫ్ సైడ్ లో పెట్టుకుంటారు, ఒక సిలిండర్ వాడుకుంటారు, ఒక సిలిండర్ ట్రాన్సిట్ లో ఉంటది. డబుల్ సిలిండర్ ఎవరో ఇంట్లో ఉన్నా కూడా ఒక సిలిండర్ సేఫ్ సైడ్ లో పెట్టుకుని ఒక సిలిండర్ వాడతారు కానీ 2 సిలిండర్లు వాడరు. వాస్తవానికి భారతదేశంలో అవసరానికన్నా మించి సిలిండర్లు ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. థ్యాంక్ యూ అండి. ఇందులో ఏదన్నా ఎక్కడన్నా తేడా వస్తే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు. కూటమి నాయకత్వం ప్రజలకి ఇబ్బంది లేకుండా, ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది.